హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. ఈ రోజు ఒక ప్యాడీ ఫీల్డ్ అయితే ఉన్నాం మనం. నేను ఫీల్డ్ కోసం చెప్పట్లేదు కానీ ఫీల్డ్ లో చేసే ఒక ఎక్స్పెరిమెంట్ కోసం చెప్పబోతున్నాను. ఇక్కడ మనకు ఉన్నది గర్లంకల సుబ్రహ్మణ్యం గారు, ఒక ఫార్మర్. ఇక్కడ బొండాల వెరైటీ అయితే వేశారు. ఇప్పుడు హార్వెస్టింగ్ రెడీగా ఉంది మన ఫీల్డ్ అయితే. ఫీల్డ్ లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది. మీకు చాలా మంది వినే ఉంటారు, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అని సిసి అంటారు. అది ఎందుకు చేస్తారు ఏంటనంటే, అది ఒక ర్యాండమ్ నెంబర్ తో సెలెక్ట్ చేసుకుంటామండి ఆ సర్వే నెంబర్ ని. ఆ విలేజ్ లో ఒక 4 ఎక్స్పెరిమెంట్స్ అయితే మనం చేయాలి. 4 సర్వే నెంబర్స్ లో మనకైతే ఈ సర్వే నెంబర్ అయితే పడింది. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. ఏ రకం వేసారు? బొండాలు వేసారా? ఎప్పుడు వేసారు? అసలు ఎన్ని రోజులు అయింది మీరు విత్తనం వేసి? డిసెంబర్ లో వేసారు. అయితే ఇప్పుడు మీకు కోత ఉంది. కోత ఈ రోజే కదా మీది? కోత మిషన్ వస్తుంది ఇప్పుడు మనకి. ఒక అరగంటలో వస్తుంది. అయితే మనం ఈ లోపు మన ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకుందామండి. ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఫీల్డ్ లో మనం 5x5 ప్లాట్ అయితే తీసుకోవాలండి. వెడల్పు అలాగే పొడవు కూడా 5 మీటర్లు తీసుకొని ఆ ప్లాట్ లో మనం ఇప్పుడంతా మనం ఫస్ట్ గా హార్వెస్ట్ చేసేయాలి. హార్వెస్ట్ చేసి స్ట్రా వెయిట్ ఎంత వచ్చింది, అలాగే గ్రెయిన్ వెయిట్ ఎంత వచ్చిందని మనం అయితే క్యాల్కులేట్ చేయాలండి. దీనివల్ల టోటల్ విలేజ్ ఎస్టిమేటెడ్ ఈల్డ్ అయితే మాత్రం మనం ఇందులో క్యాల్కులేట్ చేసుకుంటాము. మనం అయితే ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాము రండి. ఎప్పుడైనా అండి, ఇప్పుడు మనం క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామంటే ప్లాట్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే మన సౌత్ వెస్ట్ కార్నర్లోనే తీసుకోవాలండి. ఒక పాయింట్లో పెట్టుకుని అక్కడి నుంచి 5 మీటర్స్ చూడాలి. అలాగే మొత్తం 4 సైడ్స్ కూడా చేసిన తర్వాత మనకి డయాగ్నల్గా 7.07 అయితే ఉండాలండి. అప్పుడు మనం పర్ఫెక్ట్గా ప్లాట్ మెజర్ చేసినట్టు అనమాట. అక్కడ ఉన్నది మొత్తం లోపలికి మడత పెట్టినట్టుగా లోపలికి అనేస్తే మనకు ఒక బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఆ టేప్ ఉన్నా లేకపోయినా కూడా కరెక్ట్గా ఆ ప్లాట్లోనే మనం కోయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే అలా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం అంతా కోసుకోవాలండి. కోసుకుంటూ ఒక చోట పెట్టుకోవాలి. ఎందుకంటే అదంతా మళ్ళీ మనం గట్టు మీద మొత్తం దులపాలి కదా ఇప్పుడు అదంతా. సో ఫస్ట్ అయితే అక్కడ కట్ చేయాలన్నమాట. అక్కడ ఇంకా ఎవరు రాలేదనమాట ఫస్ట్ మనకి హెల్ప్ చేయడానికి. ఆ రైతు ఒకడే ఉన్నాడు. అతను ఇంకా మిగతా వాళ్ళని పిలిచారనమాట అది కొయ్యడానికి. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసాము. అప్పుడు వాళ్ళు వచ్చేలోపు ఇంకా ఇతనే నేను కట్ చేసేస్తానని చెప్పి స్టార్ట్ చేశాడు. అక్కడ కట్ చేసిన తర్వాత ఇలాగ ప్లాట్ అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనం ఇలాగ చేత్తో కొయ్యాలండి. కోసిన తర్వాత అదంతా కుప్పల్లా తీసుకుని ఓ చోట దులపాలన్నమాట. ఎంత గ్రెయిన్ వెయిట్ వచ్చిందో మనం అక్కడ క్యాల్కులేట్ చేసుకుంటాం. మరి అయితే అక్కడ కట్ చేస్తారండి. అవన్నీ తీసుకుని ఆ పనులను అక్కడ తీసుకొచ్చి ఇలాగా చేత్తో కోసి తెచ్చుకోవాలండి. తెచ్చుకొని ఇవన్నీ కూడా మనం బండిల్సా చేసుకొని దులుపుకోవాలి. దులుపుకున్న తర్వాత ఆ గ్రెయిన్ వెయిట్ ని మనం సెపరేట్ చేసుకుంటాం. ఈ గడ్డి ఉంది కదా, ఇది స్ట్రా వెయిట్ గా మనం పరిగణిస్తాం. ఇలా కొన్ని పార్ట్స్ అయితే తీసుకుని మనం ఇలా ఒక పెద్ద బరకం తీసుకుని ఇలా దులుపుకోవాలన్నమాట. మా డిఓ గారండి ఆ బుక్స్, ఆ టేప్, ఆ ఫోన్ పట్టుకుని అస్సలు వదలట్లేదు. కొంచెం పొలంలోకి వెళ్దాము అవి దులుపుదామన్నా కూడా రావట్లేదు. మేడం గారు ఇక్కడే కూర్చుంటున్నారు అనమాట. మా కోసం ఫార్మర్ వాళ్ళ రిలేటివ్స్ అయితే మా కోసం డ్రింక్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు తాగుతున్నాం మేము. మా డియూ గారు అయితే ఓపెన్ చేసేసారు ఆల్రెడీ. నేను అలా అప్పుడప్పుడు అలా ఏడిపిస్తూ ఉంటానండి తనని. ఇలా అయితే గడ్డి చెదారం ఇదంతా తీసేయాలన్నమాట. ఎలాంటి రాళ్ళు రప్పలు ఉండకూడదు. గ్రెయిన్ వెయిట్ ఇలాగ గ్రెయిన్ వచ్చింది కదండి, గ్రెయిన్ ని మనం ఇలాంటి ఒక సంచులో అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ చెక్ చేయాలి కదా, అందుకే సంచులో వేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటదండి. ఇది బ్యాటరీతో వర్క్ చేస్తాము. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ తో ఇలా పట్టుకోవాలి. ఇలా పైకి ఒక వేలుతో పట్టుకోగలరా? 2 ఇలా
ఇలాగ వేలాడదీస్తే మనకి ఇక్కడ వెయిట్ ఎంత ఉందో ఇక్కడ కనిపిస్తుంది. ఇంక ఎక్స్పెరిమెంట్లో లాస్ట్ స్టెప్ అండి ఇది. స్ట్రా వెయిట్ ఎంత ఉందని చూస్తాము. ఇక్కడితో మనకైతే కంప్లీట్ అవుతుంది.